గొంతు గట్టిగా ఉంటుందమ్మా. వెనకరండి, ఏం కాదు. మీరు వీళ్ళెవరిని పట్టుకుంటారులే, పట్టుకుంటాపా మీరు. ఆయన ఏందప్పా ఏం చెప్పాలి? ఈరోజు అందరూ అధికారులు సమావేశం ఏర్పాటు చేసినారు. దేని గురించి మాట్లాడినారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, ఆర్ఎన్బిఏ కానీ, హైవేస్ కానీ, లేకపోతే ఈ మిగతా సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని ఊరిని అభివృద్ధి చేయడంలో ఏం చేయాలనే విషయం మీద కులంకషంగా చర్చించాం. చాలా ఇష్యూస్ పెండింగ్ లో ఉన్నవన్నింటినీ కూడా గత 3-4 నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, దాన్ని ఎంతవరకు మనం పూర్తి చేయగలిగినాము అనే విషయాల్ని కూడా రివ్యూ చేశాం. గౌరవ ఆర్డీఓ గారు కానీ, మిగతా పోలీసు రెవెన్యూ ఆఫీసర్స్ కానీ, అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రిపోర్ట్లు ఇచ్చారు. ఈ నెక్స్ట్ 1 month కి మనకు వర్షాలు వస్తా ఉన్నాయి. వర్షాలు మొదలవుతాయి. బాగా వర్షాలు పడినప్పుడు మనకు వచ్చే సమస్యల గురించి ఆలోచన చేశాం. ఎందుకంటే 10-12 రోజుల్లో ఇప్పుడు వాతావరణ శాఖ స్పష్టంగా చెప్తామండి, పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయన్నారు. వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. అక్కడ ఇళ్లలోకి నీళ్లు చేరుతుంది. ఎప్పుడో వర్షాలు వచ్చి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ మునిగిపోయిన తర్వాత, మోకాల్లోతు నీళ్లు వచ్చిన తర్వాత అప్పుడు పరిగెట్టుకు వెళ్ళి పనిచేసే బదులు 1 month టైం ఉంది కాబట్టి ముందుగా వెళ్ళి మనం అవన్నీ కూడా చేసుకోవాలి అని అనుకున్నాం. ఊర్లో గుంతలన్నీ కూడా వెంటనే పుడ్చాలా. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, సార్ ఇప్పుడు మనం వేస్తామండి, గ్రావెల్ వేస్తాము, లేకపోతే కొంత కంకర వేస్తాము, వేసిన తర్వాత మళ్ళీ 4 రోజుల్లో పోతుందంటే, అయినా పర్లేదండి, ప్రతి నెల వేద్దాం. కావాలంటే ప్రజలు కంఫర్ట్స్ ఇంపార్టెంట్, ప్రజలు ఆ గుంతల మీద నడవలేకున్నారు, వెహికల్స్ అనేది దెబ్బతింటా ఉన్నాయి, ఆటోలన్నీ కూడా పాడవుతా ఉన్నాయి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం అని కూడా చెప్పాం. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఈరోజు పూర్తి స్థాయిలో రివ్యూ చేశాం. 1 month సమయం, ఒక 4 రోజుల సమయం అందరి ఆఫీసర్లకి ఇచ్చాం. 4 రోజుల లోపల అనుకున్న కొన్ని చిన్నవైనా సరే అంశాలు, ఎందుకంటే ఇవి కొత్తగా బడ్జెట్ రావాల్సిన అవసరం ఉంది, బడ్జెట్ అలాట్మెంట్స్ కావాల్సి ఉంది అని చాలా మంది చెప్పారు. నేను చెప్పాను ఏంటంటే, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, తప్పనిసరిగా ఆదోనికి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి కాబట్టి ముందుగా ఫైల్స్ రెడీ చేయండి, విజయవాడకి వెళ్ళి ముందుగా బడ్జెట్ శాంక్షన్స్ అవ్వగానే ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దామని నేను సలహా ఇచ్చాను. అందరూ కూడా ఏకీభవించారు. ఆ పని మీద కూడా ఈ 4 రోజులు ఉంటాం. కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి ఆదోనికి ఏదో జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే జరిగింది లేదు. కేవలం ఇది కూడా అటువంటి రివ్యూ. సార్, రివ్యూలు చేయడం సర్వసాధారణం. ఏం జరిగింది, ఏం చేసుకోవాలా అని ఆఫీసులతో రివ్యూ చేయడం అన్నది సర్వసాధారణంగా మనం చేసే కార్యక్రమమే. ఈ రివ్యూ అన్నది ఒక పని కాదు. రివ్యూ అన్నది రెగ్యులర్ గా మనం అప్డేట్ చేసుకోవడానికి, ఊర్లో అవసరాలు తెలుసుకోవడానికి చేసే పనే తప్ప రివ్యూ చేస్తే అభివృద్ధి జరిగినట్టు కాదు. అభివృద్ధి ఎక్కడెక్కడ చేయాలి, మనకున్న అడ్డంకులు ఏమిటి తెలుసుకోవడానికి మాత్రమే రివ్యూ చేస్తాం. అభివృద్ధి చేయడం కానీ ఏదైనా చేయాలనుకునే అంశాల మీద మీకు డిపార్ట్మెంట్ వైజ్ క్లారిటీ మళ్ళీ ఇస్తాం. సార్, కూటమి అభ్యర్థిగా గెలిచి ఎవరు కూడా ఏ నాయకుడు వచ్చినా పని చేయకూడదనే ఒత్తిడి తీసుకొస్తున్నారు, కానీ మాత్రం ఇతర నాయకులు మాత్రం వాళ్ళకి చెప్పకూడదు అలాంటి తప్పని అతను ఖండిస్తున్నాను సార్. మళ్ళీ చెప్పు, మనకు అర్థం కావాలి కదా. నువ్వు యాక్చువల్ వచ్చేసి కూటమి అభ్యర్థులను మీరు గెలిచాను సార్. మీరు ఎక్కడ చూసినా నేను చెప్తేనే చేయాలా, వేరే ఏ పార్టీ నాయకుడు వచ్చినా చేయొద్దండి అని ఎవరన్నా చెప్పారా మీకు? మీరే చెప్పారు కదా సార్. మన ఎప్పుడు మున్సిపల్ ఆఫీస్లో చెప్పినారు కదా సార్, ఏ పార్టీ నాయకుడు వచ్చినా కూడా మీరు చేయొద్దండి. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తా ఉన్నా. నా పిఏ వచ్చినా, నా పేరు వచ్చినా, ఏ పార్టీ నాయకుడు వచ్చినా పనులు చేయకండి, పనులు చేయాలి. మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తా ఉన్నారు మీరు. వాయిస్ ఉంది సార్, చెప్పండి. వాయిస్ చూపిస్తే నేను చెప్తాను క్లియర్ గా. మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్, తప్పుడు సమాచారం ఇవ్వద్దని కోరుకుంటా ఉన్నాను. నేను స్పష్టంగా చెప్తాను, నా పేరు చెప్పి ఊర్లో ఎటువంటి తప్పుడు పని చేసినా ఉపేక్షించొద్దని మాత్రమే చెప్తా ఉన్నాను. ఏమండి, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటాం. ప్రభుత్వ సేవలు సామాన్యులకైతే ఎన్ని నిబంధనలు పాటించినా అందడం లేదు. రాజకీయ పార్టీ నాయకులు కానీ పేరు ప్రఖ్యాతి ఉన్న వాళ్ళకైతే ఇంటి వద్దకే
ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు క్లారిటీ ఉంది. మీరు న్యూస్ లో మీరు మనందరూ చూస్తా ఉన్నాం. ఈ ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అక్రమ కట్టడం గురించి మాట్లాడుతున్నట్టుగా నాకు తెలుసు. అదేనా మీరు మాట్లాడుతా ఉంది? ఆ, అది సూటిగా అడిగితే పోయే, దానికి ఇట్లా తిరిగి ఎందుకు మాట్లాడతారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఏదేందో స్టార్ హోటల్ లెవెల్లో నిర్మించినటువంటి వైఎస్ఆర్సీపీ ఆఫీసు పూర్తిగా అక్రమ కట్టడం. ఇప్పుడు మనం చూస్తాను, రాష్ట్రంలో ఎన్నో చోట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ప్యాలెస్ నిర్మిస్తా ఉంది. పార్టీ ఆఫీసుల పేరుతో స్టార్ హోటల్ మించిపోయే రీతిలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇక్కడ ఆదోనిలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఎన్జిఓస్ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు అంటే ఉద్యోగస్థ సంఘాలకు సంబంధించిన ఒక బిల్డింగ్ ని అక్రమంగా లీజ్ తీసుకున్నట్టుగా తయారు చేసి, అంటే 99 సంవత్సరాలకు లీజ్ అంట. అది ఎక్కడన్నా భూమి మీద ఉందని ఇప్పుడే మా ఆఫీసర్లతో కూడా మాట్లాడుతా ఉన్నా. ఎక్కడా కూడా భూమి మీద 99 సంవత్సరాల లీజ్ అంటూ ఉండదు. కానీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించిన భవనాన్ని, పాత భవనాన్ని 99 సంవత్సరాలకు లీజ్ తీసుకుంటున్నట్టుగా రాయించుకొని, నేను అడిగాను ఎవరు వీళ్ళకి అగ్రిమెంట్లు చేశారంటే ఆయన కూడా లేడండి, ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయాడు సంతకాలు పెట్టేసి. అంతా గందరగోళంగా ఉంది అని చెప్తా ఉన్నారు. దాన్ని తీసుకొని వచ్చి పెద్ద భవనాన్ని నిర్మించి దానిపైన 3 అంతస్తుల భవనాన్ని నిర్మించారని చెప్తున్నారు. నేను కూడా చూడాల్సింది, లోపలికి వెళ్ళి చూడాల్సింది, చూడలేదు ఎప్పుడు కూడా. దాన్ని స్టార్ హోటల్ లెవెల్లో తయారు చేశారు. ఆదోనిలో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. దానికి ఎటువంటి అనుమతులు లేవు. స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ ఊరిలో వైఎస్ఆర్ దాంట్లో ఇంకా ఏం చేశారంటే, నాకు పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు, మిగతా ఊర్లో అందరూ చెప్తా ఉన్నారు, ఆ భవనంలో వైఎస్ఆర్సీపీ భవనంలో రోజు పంచాయతీలు చేస్తారంట. నీ ఆస్తి పంచాయతీ, నీ ఇంట్లో అన్నదమ్ములు పంచాయతీలు చేస్తారంట. ఇంకొక ఫ్లోర్ లో పేకాట ఆడిస్తారంట. ఇట్లాంటి అక్రమమైన పనులన్నిటిని, దుర్మార్గమైన పనులన్నీ చేయించారు అని చెప్తా ఉన్నారు. సో దాని మీద తప్పనిసరిగా చర్యలు ఉంటాయి కదా. చట్టం తప్పనిసరిగా తన పని తాను చేసుకెళ్తుంది. దానికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది ఒకటే కాదు, ఊర్లో చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి, చాలా ఆక్రమించుకున్న విషయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా చర్యలు తీసుకోవాలని ఈ రోజు రివ్యూలో కూడా డిస్కస్ చేశాను. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎవరు ఆడిపిస్తున్నారు సార్ పేకాట? వాళ్ళని అడగాలి. వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ లో వైఎస్ఆర్సీపీ నాయకులే ఆడించాలా? ఇంకెవరు ఆడిస్తారు? ఇంకో పార్టీ వాళ్ళు వెళ్ళి ఆడిస్తారా? లేదా నువ్వు నేను ఆడించగలుగుతావా? సాధ్యం కాదు కదా. పెద్ద ఉంటారు సార్, మెయిన్ కారకులు ఎవరు అని తెలుస్తాయి, అన్ని తెలుస్తాయి. మీరే పెట్టండి, ఎవరు ఆడిస్తున్నారు అడగండి. ఊర్లో అధికారుల పాత్ర కూడా ఉంది కదా, లేకుంటే ఏ కార్యక్రమం 100% అండి. ఇప్పుడు నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్. నిన్న నాకు ఈ సమాచారం తెలిసిన వెంటనే నేను అక్కడ మున్సిపల్ అధికారులను అడిగాను, ఏమండి నిజంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎన్జిఓలు వాళ్ళే నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి వాళ్ళే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి, సార్ ఇలా అక్రమాలు జరుగుతా ఉన్నాయి, మా దుర్మార్గంగా మా బిల్డింగ్ ని ఆక్యుపై చేసుకొని అక్రమంగా కట్టేసుకొని ఆక్రమించుకున్నారండి అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నేను మున్సిపల్ అధికారులకు చెప్పాను, ఏమండి దీని సంగతి తెలిసండి? లేదండి, అసలు నాకు మొదట ఒక 2 గంటలు అయితే అసలు అన్ని అనుమతులు ఉన్నాయండి, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పారు నాకు. నేను అవును అనుకున్నా. మళ్ళీ వీళ్ళు ఎన్జిఓలు ఎవరైతే ఉన్నారో, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ పేపర్లు ఇచ్చినారు. మీరు చూడండి సార్, ఇది వాళ్ళ మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు, దీనికి ఎటువంటి అనుమతులు లేవు, ఇది అక్రమము, ఈ 99 సంవత్సరాల లీజ్ అన్నది కావాలనే ఫేక్ డాక్యుమెంట్ ఇది, దీంట్లో చాలా అక్రమాలు ఉన్నాయండి, మీరు ఒకసారి చూడండి. వాళ్ళు డాక్యుమెంట్లు ఇస్తే దాన్ని నేను మళ్ళీ మున్సిపల్ ఆఫీసు పంపిస్తే అవునండి కరెక్ట్ అండి అప్పుడు చెప్తారు వీళ్ళందరూ కూడా. అంటే ఇక్కడ కూడా అంటే దుర్మార్గులకు సహకరించే వాళ్ళు, ఆక్రమణదారులకు సహకరించేటువంటి అధికారులు కూడా మున్సిపాలిటీలో ఉండిట్టే కదా. సో వీళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి, శాఖాపరమైన చర్యలు ఉంటాయి, వదిలిపెట్టేది లేదు ఎవరిని కూడా. నేను ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకు తెలిసినటువంటి, ప్రజలందరికీ తెలిసినటువంటి, లేదా మీ వీధుల్లో గాని, మీ పక్కింట్లో గాని, వెనకింట్లో గాని మీకు తెలిసినటువంటి ఆక్రమణలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన
మసీదు స్థలం కానీ, గుడి స్థలం కానీ, చర్చి స్థలం కానీ, లేదా ప్రైవేటు స్థలాలు ఆక్రమించుకొని దౌర్జన్యాలు చేసి ఆక్రమించుకున్న వాళ్ళు కానీ, లేదా ప్రభుత్వ స్థలాల మీద పడి అడ్డంగా నిర్మించుకున్నటువంటి కట్టడాలు అయితే మీ ప్రజలకు అందరికీ తెలుసు. అట్లీస్ట్ అందరికీ అన్ని తెలియకపోయినా మీ వీధిలో ఏం జరుగుతా ఉంది, మీ పక్కింట్లో ఏం జరుగుతా ఉంది, మీ ఇంటి వెనకింట్లో ఏం జరుగుతా ఉంది అని మీకు తెలుసు కదా. అవన్నీ తీసుకుని మా దగ్గరికి రండి, తప్పనిసరిగా ఊరిని శుభ్రం చేసే పనిలో మేము ఉంటాం. ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమ దందాలు చేస్తున్నారని ఒక టాక్ వచ్చింది సార్, వాళ్ళపైన మీరు ఏం చెప్పకూడదు. నా పేరు మీద మీ పేరు చెప్పి అక్రమ లేదు సార్, అబద్ధం కాదు, మీ పేరు చెప్పి ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమ దందాలు కొనసాగిస్తున్నారని వాయిస్ వచ్చింది సార్. దానిపైన మీరు వాళ్ళ ఎలాంటి యాక్షన్? నేను ఇదే వచ్చిన రోజు నుంచి అదే చెప్తా ఉన్నా. దయచేసి మీరు కూడా చెప్తున్నారు కదా ఈ అంశం, మీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి విలేకరులు కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా పేరు చెప్పి ఎవరన్నా తప్పుడు పనులు చేస్తా ఉంటే నేరుగా నా దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేయండి. నేను వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఎవరిని స్పేర్ చేసే ప్రశ్నే లేదు. నేను అవినీతి పరుణ్ణి కాదు, నేను కబ్జాదారుని కాదు, నేను ఎటువంటి తప్పు చేసేవాడిని కాదు, అలాగే తప్పులని ప్రోత్సహించేవాడిని కూడా కాదు. ఎట్టి పరిస్థితుల్లో నా పేరు చెప్పి ఎవడన్నా తప్పుడు పనులు చేస్తే కబడ్డారు మళ్ళీ మీ ద్వారా కూడా హెచ్చరిస్తా ఉన్నాను, వెంటనే మానుకోండి. లేదంటే మీరు విలేకరులుగా లేదా పౌరులుగా ఎవరన్నా సరే నా దృష్టికి తీసుకొని వచ్చి మాట్లాడితే బాగుండు. ఊరికే మనం నా పేరు చెప్పి ఎవరన్నా చేస్తా ఉన్నాడు, దయచేసి స్పెసిఫిక్ గా రండి. పలాని వాడు నీ పేరు చెప్పి పలాని పని చేసినాడు అని చెబితే నేను వాడిని పట్టుకోవడం, దండించడానికో లేదా చర్య తీసుకోవడానికో సాధ్యం అవుద్ది. ఊరికే అట్లా బురద జల్లినట్టుగా మీ పేరు చెప్పి ఎవరో ఏదో చేస్తున్నారు అంటే అది బాగుండదు. దయచేసి మీరు కూడా కరెక్ట్ చేసుకోవాలి. రాజకీయంగా విలేకరులు రాజకీయ పరమైన అంశాలు మాట్లాడకూడదు, రాజకీయాలు మేము మాట్లాడాలి. మీరు ఎవిడెన్స్ తో పాటు రావాలి మా దగ్గరికి. ఇదిగోనండి పేపర్ అండి, ఇదిగో మీ పేరు చెప్పి ఇటువంటి దందా చేశాడు ఒకడు, ఈ పేరు చెప్పి అక్రమం ఇది చేశాడు, దయచేసి దీని మీద చర్య తీసుకోండి అని విలేకరిగా, పౌరుడిగా, బాధ్యత ఉన్నటువంటి ఆదోని వాసిగా మీరు నా దగ్గరికి రావాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను. ఆడియో ఉన్నందుకే మేము చెప్తున్నాం. ఆడియో లేకుంటే మాట్లాడాను, ఆడియో ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం సార్. లేకపోతే ఫేక్ న్యూస్ అయితే అడగను నేనైతే. మీరు ఆడియోలైనా వీడియోలైనా పేపర్లైనా దయచేసి నా దృష్టికి తీసుకురావాలి. నా దగ్గరకు వచ్చి మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, మీ చుట్టూ ఉన్న వాళ్ళలోనే నిందితులు, పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళే మీ చుట్టూ ఉన్నారని చెప్పి చర్చలు సాగుతున్నాయి సార్. మరి మీ చుట్టూ నిందితులు పెట్టుకుని సమాజంలో చెప్పండి, ఎవరో నిందితులు ఎవరో చెప్పండి, చెప్తే కదా నా పక్కన ఉన్న నిందితులు ఎవరో చెప్తే. ఇప్పుడు మీ చుట్టుపక్కల నా చుట్టుపక్కల 50 మంది కూడా ఉన్నారు, మీ మీద కూడా 10 కేసులు ఉంటాయి కదా. ఏమండి నిందితులు మాట్లాడుతున్నావు అంటే నేను చెప్పేది కదా, నా పక్కన ఆదోని వాసులు అందరూ ఉంటారు, ఆదోని వాసులు అందరూ ఉంటారు. నాది మంచి ఉంటది, నా చుట్టూ చెడు ఉంటది. రాజకీయం అంటేనే దాంట్లో అన్ని రకాలు కలిసి ఉంటాయి. దాంట్లో అందరూ స్వచ్ఛమైన మనుషులే నా చుట్టూ ఉండంటే మీరు కూడా ఉండరు అంతేదా. ఇదే ఎప్పుడు మనం కథ విన్నామంట, ఇప్పుడు యేసు ప్రభువుని రాళ్లతో కొట్టాల్సిన సందర్భంలో ఏ పాపము చేయని వాడు మొదటి రాయితో కొట్టండి అంటే ఒకళ్ళు లేడంట చుట్టుపక్కల. ఆ రకంగా నా చుట్టుపక్కల మీరందరూ స్వచ్ఛమైన మనుషులే ఉండండి అని చెప్పాను అనుకోండి, మీతో పాటు నేను అప్పుడే మిగులుతానో లేదా నేను కూడా మిగలను నాకు కూడా తెలియదు. నాది కూడా ఏదో పాత కథలో ఏదో ఉంటది కదా, నువ్వు ఆ పని చేసినా ఈ పని ఏదో ఉంటది కదా. కాబట్టి దయచేసి అట్లా బురద జల్లే కార్యక్రమాల్ని అనేది మనం ప్రాక్టికల్ గా ఏదైనా నిజం ఉంటుంది అంటే చెప్పండి, పలానావాడు చెప్పండి, ఎవిడెన్స్ బేస్ చేస్తే నేను డెఫినెట్ గా రియాక్ట్ అవుతాను. మీరు ఎప్పుడు ఒక మాట అంటుంటా సార్, అలాంటి ఎమ్మెల్యే కాదు ఇలాంటి ఎమ్మెల్యే కాదు, నాకు డిఫరెంట్ ఎమ్మెల్యే అని. మీరు ఎలాంటి ఎమ్మెల్యే ఒకసారి ప్రజలకి చూస్తున్నారు కదా సార్. మీరు ఎక్కడ అడిగినా నేను అలాంటి ఎమ్మెల్యే కాదని. మాటలు టైం అయిపోయింది, ఇంకా చేతల టైం ఏం సార్. నేను మీరు చూస్తా ఉన్నారు, రాత్రి పగలు కష్టపడతా ఉన్నాను, కష్టపడే ఎమ్మెల్యేని నేను. ఆ టైం ఈ టైం ఇంకా ఆ ఎన్నికల ప్రసంగాలు వేరే, అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మాట్లాడాల్సిన మాటలు వేరే. తప్పనిసరిగా నా చేతల్లో నేను రాత్రి పగలు కష్టపడుతున్నా, మీరు అందరూ చూస్తున్నారు. ఇంకా సాటిస్ఫైడ్ కాకపోతే చెప్పండి, ఇక్కడ పని చేయండి, అక్కడ పని చేయండి చెప్పండి. నేను మీ అందరితో కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్ప రాజకీయ ఉపన్యాసాలు రాజకీయంగా అవి అయిపోయి మళ్ళీ రాజకీయాలు వచ్చినప్పుడు చెప్తాను. చిన్న సార్ ఇది దీంతో ఇంకా అభ్యర్థులు మీలో సఖ్యత లేదని ఒకటి వచ్చింది సార్ వాయిస్ బయటకు వస్తుంది. రాజకీయ అంశాల పట్ల నేను చర్చించాల్సిన అవసరం లేదు. కూటమి బ్రహ్మాండంగా ఉంది, లోకల్ అయినా బాగుంది, స్టేట్ అయినా బాగుంది, డిస్టిక్ అయినా బాగుంది, ఇంటర్నేషనల్ అయినా బాగుంది, ఏం ఇబ్బంది ఏం లేదు.
ఊరికే అవన్నీ రాజకీయపరమైన అంశాలని అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ జనాలకి ఎక్కువ ఉంటది కాబట్టి మీరు అడుగుతున్నారు, తప్పేమీ లేదు. కాబట్టి రాజకీయాలు తక్కువ మాట్లాడి మిగతా విషయాల మీద ఎక్కువ మాట్లాడాలని నా కోరిక. మన లారీ అసోసియేషన్ ఎన్నుకుంటే మళ్ళీ అతను కాదని మేము త్వరగా మళ్ళీ వేరే అధ్యక్షుని ఎన్నుకుంటామని చెప్పినారంట మీరు, అది ఎంతవరకు అనేది? లారీ ఓనర్ల అసోసియేషన్ అడగండి. లారీ ఓనర్లకు సంబంధించిన మనుషులు వచ్చింది